స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ రీతిగా జీవించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మన చుట్టూ సమాజం ఉండింది, లోకం ఉండింది. సమాజంలో వివిధ రకములైనటువంటి మనుషులు, మత విశ్వాసాలు, పద్ధతులు, జాతులు, ప్రాంతాలు, వేషాలు, భాషలు కలిగినటువంటి ప్రజలు జీవించుచూ ఉన్నారు. ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క రీతిగా ఉండవచ్చండి. కొంతమంది మంచితనాన్ని కలిగి జీవిస్తూ ఉండవచ్చు. కొంతమంది చెడుతనాన్ని, అక్రమమును, అన్యాయమును కలిగి జీవించేటటువంటి వారుగా ఉండవచ్చు. మరికొంతమందిలో భయం లేకుండా, భక్తి లేకుండా ఈ లోకాన్ని, లోక ఆశలను, శరీర కోరికలను ప్రేమించుచు తమ శరీరాన్ని సంతోషపరచడానికి, తమ మనసును సంతోషపరచడానికే ప్రాధాన్యతనిచ్చి అది మంచి అని కాదు, చెడు అని కాదు, తమకు నచ్చిన రీతిగా ఈ లోకంలో బ్రతికేటటువంటి వారుగా ఉండవచ్చు. మరికొంతమంది అయితే ప్రతిదినము వారి మాటల ద్వారా, క్రియల ద్వారా ఎదుటి వారిని బాధించేటటువంటి వారుగా, దుఃఖపెట్టేటటువంటి వారుగా జీవిస్తూ ఉండవచ్చు. ఇంకొందరు వారి జీవితంలో నిత్యత్వం గురించి ఆలోచించక, పరలోక రాజ్యం గురించి ఆలోచించక, ఈ లోకమే శాశ్వతం అనుకొని సంపదల కొరకు, వెండి బంగారములు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, వీటి కొరకే బ్రతుకుచు వీటికిచ్చిన ప్రాధాన్యత మంచి విషయాలకు ఇవ్వనటువంటి వారుగా ఉండవచ్చు. ఎవరు ఏ రీతిగానైనా జీవించని నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నటువంటి వేళ ఆయన రాకడ కొరకు, నిత్యత్వం కొరకు నిరీక్షించుచున్నటువంటి వేళ విశ్వాసిగా నీ జీవితము, నా జీవితము ఏమై ఉండాలి అనే విషయము ఈ లేఖన భాగంలో తెలియజేయబడతా ఉందండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. ఈ లోకంలో బ్రతికేటటువంటి వ్యక్తి లోక ఆశలతో, లోకం మీదున్న వ్యామోహంతో, శరీర సంబంధమైనటువంటి కోరికలతో కాదు కానీ ఈ లోకంలో ప్రభువు కొరకు జీవించేటటువంటి మనము, ప్రభువు రాక కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా జీవించాలనే ఆశ కలిగి ఉన్నటువంటి మనము. స్నేహితులారా, ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి ఆశ నీ జీవితంలో, నా జీవితంలో ఉండవచ్చు. కేవలము ఈ ఆశ కలిగి ఉన్నంత మాత్రాన, ఈ నిరీక్షణ కలిగి ఉన్నంత మాత్రాన ప్రయోజనము లేదు. ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి ఆశ కలిగి ఉండి కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులలాగానే మనము జీవించినట్లయితే
ఎటువంటి ప్రయోజనము లేదు. కావున మనకు ఇవ్వబడుతూ ఉన్నటువంటి సలహా ఏమిటంటే, ఈ లోకము ఏ రీతిగానైనా ఉండని, లోకము ఏ మార్గంలోనైనా నడవని, లోకము ఏ రీతిగానైనా సంతోషించని, నీవు దేవుని సంబంధిగా బ్రతకాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ గుణ లక్షణములు నీ జీవితంలో ఉండాలి అనే విషయాన్ని లేఖనము తెలియజేస్తూ ఉంది. మొట్టమొదట ఇవ్వబడిన సలహా ఏమిటంటే, స్వస్థ బుద్ధితో మనము జీవించాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అండి. చూడండి, ఒక్కొక్కరి జీవితంలో చెడు బుద్ధి ఉంటుంది. ఆ చెడు బుద్ధి వలన వాళ్ళు చెడు ఆలోచన, చెడు నిర్ణయాలు, చెడు పద్ధతులు, చెడు కార్యములు, చెడు నడత, చెడు సహవాసము, వాళ్ళ జీవితం అంతా కూడా చెడుతో నింపబడినటువంటిదిగా మనము గమనించగలం. కాబట్టి అటువంటి జీవితము కాకుండా స్వస్థ అంటే మంచి, ఇంపైనటువంటి, మేలుకరమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి జీవితం, మనసులో కల్లా కపటము లేకుండా, అసూయ, ద్వేషము ఎదుటివారి మీద ప్రదర్శింపకుండా, విపరీతమైన కోపాన్ని విడిచిపెట్టి మనకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి, మంచిగా జీవించాలన్న ఆలోచన ఉండాలి, మంచిగా ప్రవర్తించాలన్న ఆలోచన ఉండాలి. ఈ రీతిగా మనము బ్రతికేటటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా ఇవ్వబడిన సలహా, నీతిని అనుసరించి జీవించాలి. నీతి అంటే రైట్ అండి, ఏది కరెక్టో దానిని మనము నీతి అని పలికేటటువంటి వారంగా ఉన్నాము. నీతి అంటే ఆమోదయోగ్యమైనది, విచ్ ఈజ్ రైట్ ఆర్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏది ఆయనకు ఇష్టమైనదో, ఈ సమాజం మన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏది మంచిదో దానిని మనము జరిగించాల్సినటువంటి వారంగా ఉండాలి. మన సమాజంలో చాలామంది నీతి నియమాలు లేనటువంటి వారుగా విచ్చలవిడి జీవితాన్ని వారి వ్యక్తిగత జీవితంలో, అలవాట్ల విషయంలో, పద్ధతుల విషయంలో, అన్ని విషయాలలో విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి వేళ ఏది నీతి, ఏది నియమాలు, అసలు ఒక మనిషికి ఉండాల్సినటువంటి మానవత్వపు విలువలు, మరి నైతికత నా జీవితంలో ఉందా, ఏది మంచి, ఏది చెడు, ఏది అనుసరించాల్సినటువంటి జీవిత విధానము, ఏది అపవిత్రమైన జీవిత విధానము అని మనల్ని మనము సరిచేసుకొనొచ్చు ఈ జీవిత యాత్రలో ముందుకు సాగేటటువంటి వారంగా ఉండాలి. మూడవ సలహా ఏమిటంటే, భక్తి కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి. భక్తి అనేది మంచి చేయడానికి మనలను ప్రేరేపించేటటువంటిదిగా ఉండింది. భక్తి మనకిచ్చే ప్రాథమిక సూత్రము ఏమిటంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మంచి చెడులను గమనిస్తూ ఉన్నాడు. చెడు చేసినట్లయితే దేవుడికి నేను విరోధిగా మారిపోతాను, మంచి చేసినట్లయితే ఆయన సహవాసంలో జీవించగలుగుతాను అని మంచి చేయడానికి, మంచి మాట్లాడడానికి, మంచి వైపున నిలువబడడానికి, మంచిలో జీవించడానికి ఈ భక్తి మనలను ప్రేరేపించేటటువంటిదిగా ఉంది. అంత మాత్రమే కాదు, కృంగిపోయిన వేళ నిరాశ, నిస్పృహలు, బలహీనతలు, శోధనలు, ఆటుపోట్లు, సమస్యలు మన చుట్టూ మూగినటువంటి వేళ పాజిటివిటీ అనేది భక్తి పెంపొందిస్తూ ఉంది. భక్తి ఒక నిరీక్షణ, ఈ సమస్యలో నుండి, ఈ బలహీనతలలో నుండి బయటకు రాగలను అనే ఆ నిరీక్షణ మన జీవితంలో
అనుగ్రహించేటటువంటిదిగా ఉండింది. కనుక స్నేహితులారా, ఏదో ఒక రీతిగా బ్రతకడం అని కాదు, ఈ రోజు గడిచిపోయిందిలే, ఈ సంవత్సరం గడిచిపోయిందిలే, ఈ పూట గడిచిపోయిందిలే, మంచి అయితే ఎవరికి పట్టింపు, చెడు అయితే ఎవరికి పట్టింపు అన్నట్లుగా కాదు. కానీ ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధి, నీతి, భక్తి కలిగిన వారంగా జీవించాలనే పిలుపు దేవుడు మనకు అందజేస్తూ ఉన్నాడు. కనుక వీటిని అనుసరించి నడుచుకోవాలి అనే విన్నపము మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నిజమే, ఈ లోకంలో మా ఇష్టానుసారంగా లోక సంబంధమైన విషయములను ప్రేమించుచు ఇదే ధన్యత, ఇదే సంతోషము, దీనికి మించిన జీవితము లేదు అని భ్రమపడేటటువంటి వారంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా మనోనేత్రములు తెరవబడి ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలనో మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, మా అనుదిన జీవితంలో ఈ విలువలనన్నిటినీ పాటించుచు మీకు ఇంపైన బిడ్డలముగా, ఈ లోకానికి ప్రయోజనకరమైన బిడ్డలముగా జీవించడానికి మీ ఆత్మీయ సహాయమును మాకు అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం. అయ్యా, ప్రార్థన అవసరతలు కలిగి తండ్రి, దేవా అనే ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్నారో బిడ్డల మనవులను అంగీకరించి కొరతలు, సమస్యలు, బలహీనతలు, అనారోగ్యములు, ఆపదలు, సమస్యలు వారి జీవితములలో నుండి దూరపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా శోధనలో, ఎవరైనా బంధకాలలో ఉన్నట్లయితే వారికి విడుదలను అనుగ్రహించండి. జన్మదినమును, వెడ్డింగ్ యానివర్సరీని గుర్తు చేసుకొనుచున్న బిడ్డలపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించి ఈ దినం మేము చేస్తూ ఉన్న పనులన్నిటి అందు మీ కృపను మాకు తోడుగా నిచ్చి నడుపుమని, మా పనుల యందు విజయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక.